తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో విమర్శలు, ఆరోపణలు వీటన్నిటితో పాటుగా ఈ మధ్య కాలంలో కేసులు అనేవి గత సర్కార్ చేసింది. ఫోన్ ట్యాపింగ్‌లో రేపు మళ్ళీ కేసీఆర్‌ని విచారణకు పిలుస్తున్నారు. సిట్ ముందు హాజరవుతున్నారు. ఇది కేవలం ఒక ఎడతెగని కాలక్షేప కథా చిత్రమో లేకుంటే ఎడతెగని సీరియలో అనేటువంటి భావన. గతంలో పోలీసుల్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రాజకీయ నాయకుల్ని ఎలాగైనా చేసి వాళ్ళని జైల్లో పెట్టడానికో, ఇబ్బందులు పెట్టడానికో, డైవర్షన్ కోసం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమం తప్ప దెర్ ఇస్ నథింగ్ ఇన్ ఇట్ అనే అలాంటి విమర్శలు చేస్తున్న వాళ్ళు గతం గుర్తు చేసుకోవాలి. డ్రగ్స్ కేసు అయింది, ఎన్నేళ్ళు నడిచింది, అదేం సీరియల్ అది. దేనికన్నా ప్రజాస్వామ్యంలో కొంత సమయం పడుతుంది. మనం రాజరిక పాలన లేవు. రాజు ఆదేశించగానే వాడిని ఉరేసేమంటే ఉరేసే రోజులు కావు ఇవి. ఈజ్ నాట్ గిల్టీ అన్లెస్ ప్రూవెన్. ఎగ్జాక్ట్లీ. చట్టం ఏం చెప్తుంది? ఎందుకు ఇంత దూర విచారణ జరుగుతాయి మన దగ్గర? నేరం ఒకళ్ళు మర్డర్ చేసి 10 మందిని మర్డర్ చేసినా శాస్త్రీయంగా అది ప్రూవ్ కావాలి. అది మన చట్టం చెప్తుంది. ఈ సేఫ్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. కేసీఆర్ గారు నేను చాలా సందర్భం చెప్పాను. ఉద్యమంలో ముందుండి ఉద్యమం చేశాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, సోనియా గాంధీ గారు ఇచ్చారు తెలంగాణ. ఆయన మొదలు పెట్టుకొని ఇవ్వాల్సిందే అని ఒక దృఢ నిశ్చయంతో సంకల్పంతో ఇచ్చింది. అయినప్పటికీ కూడా ముందుండి కేసీఆర్ గారు ఉద్యమంలో ముందున్నారు కాబట్టి వారిని ఉద్యమ నాయకుడు మేము ఎప్పుడు గౌరవిస్తాం. ముఖ్యమంత్రిగా చాలా లోపాలు జరిగినాయి. ఫోన్ ట్యాపింగ్ అనేది వారి హయాంలో జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఇద్దరు ఇండివిజువల్స్ మధ్య జరిగే సంభాషణ వినే హక్కు ఎవరికి లేదు. టెలిగ్రాఫిక్ చట్టం ప్రకారం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కొన్ని పరిమితులతో కొంతవరకు పరిమితం. అది టెర్రరిస్ట్ మీదనో, నక్సలైట్ల మీదనో, ఉగ్రవాదం మీదనో చేయాల్సిన ట్యాపింగ్. అది నేను మా మిత్రుడు మీరు మాట్లాడుకునే సంభాషణలు కూడా వినే హక్కు నీకు ఏ చట్టం ఇవ్వలే. మీరు ఎట్లా ఇంట్రూడ్ అయ్యారు? పోనీ చేశారు, నిజంగా తీవ్రవాదంలో ఉగ్రవాదంలో చేస్తే అర్థం. మీరు మాలాంటి నాయకులు చేశారు. నాకు ఆశ్చర్యం వేసింది. నన్ను ఎంక్వైరీ పిలిచినప్పుడు అడిగితే నేను ఏ కారణంగా నా మీద చేశారు అని అడిగాను. మీరు నక్సలైట్లకి సరుకులు ఇతరత సామాగ్రి సప్లై చేసినట్టుగా సమాచారం ఉంది కాబట్టి నా మీద నిఘా పెట్టారు. తెలంగాణలో నక్సలైట్లు లేరు. ఇప్పుడు నేను నక్సలైట్లకి సామాగ్రి సప్లై చేస్తున్నాడు అంటే ఒక కారణం కావాలి కాబట్టి అటువంటి కారణం ఉంటే నేను ట్యాపింగ్ చేయాలి. సో అట్లా అందరి మీద అదే పెట్టుంటారు. నక్సలైట్ సానుభూతి పరుడా మీరు? సానుభూతి పరు సరే ఇవాళ ఉన్నట్టు పరిస్థితుల్లో నేను కగారు విషయంలో కూడా నక్సల్ సానుభూతి పరంగా మాట్లాడాను. నేనే నక్సలైట్ విక్టిమ్ని. సర్వం ఆస్తులు పోయాయి, చాలా. కానీ ఇవాళ జరిగినట్టు పరిస్థితిలో ఎవరు కూడా చంపడానికి కుదరదని కగారు విషయంలో నేను కేంద్ర ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడినా. అదొక వేరే సందర్భం. కానీ నేనేమంటానంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. అది కేసీఆర్ గారి ప్రమేయం ఉన్నా, ఆనాటినట్టు మంత్రుల ప్రమేయం ఉన్నా, పోలీస్ అధికారుల ప్రమేయం, డిఫరెంట్ శిక్ష పడాలి. ఇప్పుడు సినీతారుల యొక్క జీవితాలు తొంగి చూసే హక్కు మీకు ఎవరిచ్చారు? పారిశ్రామికవేత్తలు, మీ సొంత ఎమ్మెల్యేలు. ఈ లీకులన్నీ ఎవరిచ్చారు అనేది బీఆర్ఎస్ అడుగుతోంది. ఎవరు కనబడుతుంది కదా. 565 మీద దాదాపుగా, నాకు ఎగ్జాక్ట్ ఫిగర్ తెలియదు, 565 మంది మీద పెట్టారు. ఇది ఎట్లా బయటకు వచ్చింది? బయట 10 ఏళ్ళుగా వారు చేశారు. నాకు అనుమానం 2018 ఎలక్షన్లో కూడా ఇదే టెలిఫోన్ వాడి మా సమాచారం తీసుకొని గెలిచే అవకాశం ఉండొచ్చు. వాళ్ళ కర్మ ఏంటంటే పాపము 23 అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు రావడానికి వాళ్ళు యూజ్ చేస్తుంటారు. కానీ ప్రజలు మార్పు వచ్చింది. వాళ్ళ కర్మ ఏంటంటే మేము అధికారం 15 రోజులకి వాళ్ళకి తెలియదు ప్రభుత్వం ఏమారుతుంది. పోయిన ప్రభుత్వానికి ఇచ్చినట్టుగానే ఆ మొత్తం మెటీరియల్ తీసుకొచ్చి మా ప్రభుత్వానికి ఇచ్చారు. మీ ఆదేశం ప్రకారం ఇంతమంది ఫోన్ ట్యాప్ ఇది సమాచారం అని అట్లా బయటకు వచ్చింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసాము, సిట్ వేసాము, ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇలా కేసీఆర్ నోటీస్ ఇచ్చారంటే ఇచ్చారు. ఎందుకంటే ఆనాడు ఆయనే రాష్ట్రానికి అధినేత కాబట్టి అంత పెద్ద ఒక నేరము ఒక కార్యక్రమం చేయాలంటే అధినేత అనుమతి లేకుండా కాదు కాబట్టి వాస్తవాలు బయటకు రావాలి. వాస్తవాలు బయటకు వచ్చినాక కేసీఆర్ గిల్టీ ఫీల్ కావచ్చు, లేక బయట కూడా రావచ్చు. ఎంక్వైరీ జరగాలి కదా. దాని నోటీస్ ఇస్తే కూడా పెద్ద ఏదో రాజకీయ కక్షను ఇదేదో డైవర్షన్. ఏంది డైవర్ట్ చేసేది? అసలు మీకు ఏముందని డైవర్ట్ చేయడానికి? ఇప్పుడు రాష్ట్రంలో రేపు జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మేమే గెలుస్తూ ఉన్నాము, క్లారిటీ ఉంది. సర్పంచ్ ఎలక్షన్ మేమే గెలిచాము. ఇప్పుడు డైవర్ట్ చేసుకున్నాం. మాకు సమయం పడింది. అసలు ఎలక్షన్లో బిజీలో ఉన్నాము. మేము డైవర్ట్ సిట్టు చేసే పనులు మేము రోజు ఇన్వాల్వ్ అయిన రోజు ఆదేశించలేం కదా.
సిటీ పని సిటీ చేసుకుంటూ పోతుంది. ఎవరికి ఎప్పుడు నోటీసులు ఇస్తారు, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి అంశం అది. ఎవరిని ఎప్పుడు పిలుస్తారు, సమాచారం తీసుకుంటారు, రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్లో ఎవరు దోషులు వెళ్తే వారికి శిక్ష పడుతుంది. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు నాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలోనే ఒక మాట చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేసిందో అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తోంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తోంది, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతోంది ఇప్పుడు కూడా అనే మాట. నాకు పెద్ద అనుమానం మోడీ గారు చేయించుంటారు. ఎందుకంటే వారి ఎంపీల మీద చాలా పెద్ద నిఘా మోడీ గారిది ఉంటుంది. ఎవరు ఎంపీ ఎక్కడ పోతున్నా మొత్తం డీటెయిల్స్ పోవాలి వాళ్ళకి. ఒక పోర్టల్ ఉంటుంది తెలుసా మీకు? వారి ఇన్ఛార్జీలు కానీ ఎంపీలు కానీ ఫలానా హిమాచల్ పోయారు సపోజ్, ఐ ల్యాండెడ్ ఇన్ సిమ్లా ప్రొసీడింగ్ టు మై ఆఫీస్ అని మొత్తం డీటెయిల్స్ వేస్తూ ఉండాలి వాళ్ళు అట్లా నిఘా పెట్టి నడుపుతారు. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికో మాకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరము కర్మ లేదు. మాకంత ఆవశ్యకత కూడా లేదు. ఏమొస్తుంది, పరిపాలన చేసుకుంటూ పోతున్నాం, ప్రజలు మెచ్చుకుంటా ఉన్నారు, ప్రజలు అప్లాడ్ చేస్తూ ఉన్నారు, అన్నీ ఇచ్చుకుంటూ పోతూ ఉన్నాం. ఇంక మాకంతా వెనక్కి తిరిగి ఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ హౌస్ అరెస్ట్ చేసిన అవసరం మాకైతే లేదు.